ఆకాశవాణి వేవ్స్ సదస్సుపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు వింటారు. భారత్ వేదికగా వేవ్స్ సదస్సు. ఢిల్లీలోని భారత మండపం వేదికగా వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ ప్రారంభమవుతుంది. 5 రోజుల పాటు ఈ సదస్సు కొనసాగుతుంది. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత పరిశ్రమ సంఘాల మద్దతుతో జాతీయ చలనచిత్ర అభివృద్ధి మండలి నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ సదస్సును నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా, వినోద పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమై విజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడానికి, అర్థవంతమైన చర్చలు జరపడానికి ప్రపంచ శ్రవ్య దృశ్య వినోద సదస్సు వేవ్స్ తొలి ఎడిషన్ భారత్లో నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మీడియా, వినోద పరిశ్రమ భవిష్యత్తుకు బాటలు వేయడానికి ఆవిష్కర్తలను ప్రోత్సహించే దిశగా ఈ సదస్సు దోహదపడుతుంది. వివిధ దేశాలకు చెందిన మీడియా, వినోద పరిశ్రమ నాయకులు, వాటాదారులు, ఆవిష్కర్తలను ఒకచోట చేర్చడానికి వేవ్స్ సదస్సు చక్కటి వేదిక అని చెప్పవచ్చు. దేశ యువతలోని సృజనాత్మకతను ప్రపంచానికి పరిచయం చేయాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలకు, ఆలోచనలకు అనుగుణంగా వేవ్స్ 2025 కార్యక్రమాన్ని రూపొందించారు. భారత సృజనాత్మక ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడం, ఈ రంగంలో పెట్టుబడిదారులను భారత్కు తీసుకురావడం, వినోద రంగానికి భారత్ను హబ్గా మార్చాలనే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు మీడియా, వినోద రంగాలకు అతిపెద్ద అనుసంధాన కార్యక్రమంగా చెప్పవచ్చు. వేవ్స్ 2025 అనేది మీడియా, వినోద రంగాల్లో మన దేశ ప్రతిభను ప్రదర్శించే వేదిక. దేశంలోని విభిన్న ప్రాంతాల్లో విస్తరించిన గొప్ప సాంస్కృతిక వారసత్వం ద్వారా మీడియా, వినోద రంగాల్లో భారత్ ఇప్పటికే గణనీయ అభివృద్ధిని సాధించింది. ఇప్పుడు మీడియా, వినోద రంగాల్లో అగ్రగామిగా మారడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఒకే ప్రదేశంలో అనేక సేవలు అందుబాటులో ఉండే సౌకర్యాన్ని వన్ స్టాప్ డెస్టినేషన్ అంటారు. మీడియా, వినోద రంగంలో ప్రపంచంలో భారత్ను తిరుగులేని శక్తిగా, వన్ స్టాప్ డెస్టినేషన్గా ఈ సదస్సు నిలపనుంది. మీడియా, వినోద పరిశ్రమల్లో అనేక విభాగాలున్నాయి. సినిమా, టీవీ కార్యక్రమాల రూపకల్పన, గేమింగ్, ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్, రేడియో కార్యక్రమాలు, పాడ్కాస్ట్లు, సంగీతం, ధ్వని, అంతర్జాలంలో ప్రకటనలు, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, అవుట్ ఆఫ్ హోమ్ మీడియా, ఏబీజీసీఎక్స్ఆర్ అంటే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ, ఇంకా వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, లైవ్ ఈవెంట్స్ మొదలైన విభాగాలున్నాయి. ఈ విభాగాలన్నింటిలో నైపుణ్యాల ప్రదర్శనకు, విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ సదస్సు అవకాశం కల్పిస్తుంది. మీడియా, వినోద రంగాల్లో భారత్ స్థానాన్ని సుస్థిరం చేయడానికి ఈ సదస్సు దోహదపడుతుంది. వేవ్స్ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం వంటి కార్యక్రమాలతో పోల్చారు. సృజనాత్మక రంగంలో భారత్ను అంతర్జాతీయ వేదికగా నిలిపే దిశగా ఈ సదస్సు ముఖ్యమైన ముందడుగు అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మీడియా, వినోద పరిశ్రమలకు చెందిన ప్రముఖులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సృజనకారులు వేవ్స్ సదస్సులో పాల్గొంటారని, భారతీయుల సృజనాత్మక ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పే అవకాశాన్ని ఈ సదస్సు కల్పిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. దేశ అభివృద్ధిలో యువ సృజనకారుల పాత్ర కీలకమైందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారతదేశం $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా పురోగమించడంలో యువ సృష్టికర్తల శక్తివంతమైన సహకారాన్ని చోదక శక్తిగా పేర్కొన్నారు. వినోద, సృజనాత్మక పరిశ్రమలో భాగస్వాములందర్నీ వేవ్స్ సదస్సులో క్రియాశీలకంగా పాల్గొనవలసిందిగా ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. హిందీ చలనచిత్ర సీమకు చెందిన కళాకారులైన, ప్రాంతీయ సినిమాలతో అనుబంధం కలిగిన యువ సృజనకర్తలైన, యానిమేషన్, గేమింగ్, వినోద సాంకేతికతలో ఆవిష్కర్తలను ఈ సదస్సులో భాగస్వాములుగా ప్రోత్సహిస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రపంచ శ్రవ్య దృశ్య వినోద సదస్సు వేవ్స్ గురించి మన్ కీ బాత్ 117వ సంచికలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, भारत की क्रिएटिव टैलेंट को दुनिया के सामने रखने का एक बहुत बड़ा अवसर आ रहा है. अगले साल हमारे देश में पहली बार वर्ल्ड ऑडियो विजुअल एंटरटेनमेंट समिट यानी वेव्स समिट का आयोजन होने वाला है. आप सभी ने दावोस के बारे में सुना होगा, जहां दुनिया के अर्थ जगत के महारथी जुटते हैं. उसी तरह वेव्स समिट में दुनिया भर के मीडिया और एंटरटेनमेंट इंडस्ट्री के दिग्गज, क्रिएटिव वर्ल्ड के लोग भारत आएंगे. यह समिट भारत को ग्लोबल कंटेंट
क्रिएशन का हब बनाने की दिशा में एक महत्वपूर्ण कदम है। భారత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. కంటెంట్ సృష్టిలో దేశాన్ని గ్లోబల్ హబ్గా అభివృద్ధి చేయడానికి ఈ సదస్సు ముందడుగు అని నరేంద్ర మోదీ అభివర్ణించారు. సృజనాత్మకతకు హద్దులు లేవు. భారతదేశ యువతను సృజనాత్మకతను ప్రదర్శించే దిశగా ప్రోత్సహిస్తూ ఉపాధి అవకాశాల వైపు మళ్లించడానికి నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమం వేవ్స్. యువత తమ విలక్షణమైన ఆలోచనలకు రూపకల్పన చేసి లఘు చిత్రాలు, యానిమేషన్లు వంటి సృజనాత్మక అంశాల్లో నిర్వహిస్తున్న పోటీల్లో పాల్గొనడానికి ఈ సందర్భంగా వీలు కల్పించారు. వేవ్స్ కార్యక్రమం సృజనాత్మకత ద్వారా ఉపాధి అనే ఆలోచనను యువత మదిలో రేకెత్తిస్తోంది. మీడియా, వినోద రంగాల్లో ఉపాధి అవకాశాలపై యువతకు అవగాహన పెంపొందించడానికి దేశవ్యాప్తంగా గత 3 నెలలుగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. కంటెంట్ క్రియేషన్ అనేది యువతకు నేడు లాభదాయకమైన, సంతృప్తికరమైన ఎంపిక. కంటెంట్ అనేది ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడంలో సహాయపడుతుంది. కంటెంట్ రూపకల్పన శక్తివంతంగా, ప్రభావవంతంగా ఉంటేనే ప్రేక్షకులను ఆకర్షించగలదు. ఆన్లైన్లో ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వాలని కోరుకునే బ్రాండ్లు, సంస్థలు, వ్యక్తులకు సోషల్ మీడియా కంటెంట్ సృష్టి కీలకంగా మారింది. కంటెంట్ సృష్టి అనేది ఆధునిక డిజిటల్ మార్కెటింగ్ ప్రయత్నాలకు పునాది. ఈ బుక్స్, బ్లాగ్లు, కథనాలు, పాడ్కాస్ట్లు, సంగీతం మరియు ఆడియో బుక్లు, వీడియోలు రూపొందించడం, చలనచిత్రాలు, టీవీ కార్యక్రమాల రూపకల్పన, ప్రత్యక్ష ప్రసారాల నిర్వహణ మొదలైనవి డిజిటల్ కంటెంట్కు కొన్ని ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. ఆకర్షణీయమైన కంటెంట్ను సృష్టించి అందించడం కంటెంట్ సృష్టికర్త బాధ్యత. భారత్ వేదికగా వేవ్స్ సదస్సును నిర్వహిస్తున్నందుకు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సు భారతదేశాన్ని వినోదానికి కేంద్రంగా ఉంచడం లక్ష్యంగా పెట్టుకుందని, భారత్ త్వరలో గ్లోబల్ క్రియేటివ్ హబ్గా రూపుదిద్దుకుంటుందని వారు హర్షం వ్యక్తం చేశారు. వేవ్స్ సదస్సును గొప్ప ఆలోచనగా చలనచిత్ర ప్రముఖులు అభివర్ణిస్తూ నరేంద్ర మోదీ నాయకత్వం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మీడియా, వినోద రంగాలను ప్రోత్సహించడం పట్ల ప్రధానమంత్రి దార్శనికత అభినందనీయమని చలనచిత్ర ప్రముఖులు కొనియాడారు. 5 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మొదటి 3 రోజులు వ్యాపార దినాలుగా, తరువాత 2 రోజులు పబ్లిక్ దినాలుగా నిర్వహిస్తారు. భారతదేశ ప్రతినిధులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు, భారతీయ పరిశ్రమ ప్రతినిధులు, కంపెనీలు, స్టార్టప్లు, చలనచిత్రాలకు నిధులు సమకూర్చే సంస్థలు, దర్శకులు, నిర్మాతలు, కంటెంట్ సృష్టికర్తలు, స్క్రిప్ట్ రైటర్లు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. వేవ్స్ వంటి కార్యక్రమాలు గణనీయమైన ఆదాయాన్ని ఆర్జించడమే కాకుండా అవగాహన ఏర్పరుస్తాయని, ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారతదేశ సృజనాత్మక నైపుణ్యానికి వేవ్స్ సదస్సు ప్రపంచం ముందు కొత్త గుర్తింపును అందిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భువనేశ్వర్లోని ఉత్కర్ష్ ఒడిశా మేక్ ఇన్ ఒడిశా కాంక్లేవ్లో ప్రేక్షకులనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, अगले महीने ही भारत में पहली बार वर्ल्ड ऑडियो विजुअल समिट यानी वेव्स होने वाली है। ये भी एक बहुत बड़ा आयोजन होगा। ये भारत की क्रिएटिव पावर को दुनिया में नई पहचान दिलाएगा। राज्यों में इस तरह के इवेंट से भी जो रेवेन्यू जनरेट होता है, जो परसेप्शन बनता है, वो भी इकोनॉमी को आगे बढ़ाता है। భారతదేశం యొక్క విస్తారమైన సృజనాత్మక ప్రతిభను ఉపయోగించుకోవడానికి, మీడియా, వినోద రంగంలో మన దేశాన్ని ప్రపంచంలో అగ్రశ్రేణిలో నిలబెట్టడానికి వేవ్స్ దోహదపడుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ CIC కింద అనర్ఘ సంగీత రత్నాలను వెలికితీసి భారతదేశ ఘనమైన సంగీత వారసత్వాన్ని ప్రచారం చేయాలన్న లక్ష్యంతో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, దూరదర్శన్ సహకారంతో వాహ్ ఉస్తాద్ రియాలిటీ షో ప్రారంభించారు. హిందూస్థానీ సంగీతం, కర్ణాటక సంగీతం, సూఫీ సంగీతం, సెమీ క్లాసికల్ శైలులపై అభిరుచి ఉన్న ప్రతిభావంతులైన 18 ఏళ్లు పైబడిన సంగీత కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దూరదర్శన్లో ప్రసారమయ్యే 26 ఎపిసోడ్లతో వాహ్ ఉస్తాద్ తరువాతి తరం సంగీత కళాకారులకు స్ఫూర్తినిస్తూ దేశ సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెబుతుంది.
ఆధునిక సాంకేతికతతో సంప్రదాయ నైపుణ్యాన్ని మిళితం చేయడం ద్వారా ఈ కార్యక్రమం శాస్త్రీయ సంగీతంలోని మాధుర్యాన్ని తెలియచేస్తుంది. ఈ పోటీలో విజేత గణనీయమైన నగదు బహుమతులు, మెంటర్షిప్ అవకాశాలు, రికార్డింగ్ ఒప్పందాలు, దేశవ్యాప్త గుర్తింపును అందుకుంటారు. ఈడీఎం మరొక ఛాలెంజ్. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహకారంతో ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ ద్వారా ఈడీఎం ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ ఛాలెంజ్ను నిర్వహిస్తున్నారు. ఈ ఛాలెంజ్ మ్యూజిక్ ఫ్యూజన్, ఎలక్ట్రానిక్ మ్యూజిక్, డీజే యొక్క శక్తివంతమైన కళకు ప్రపంచ కేంద్రంగా భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ సంగీతాన్ని రూపొందించడంలో నిష్ణాతులుగా ఉండి డీజేలో నైపుణ్యాన్ని కలిగిన వారు ఈడీఎం ఛాలెంజ్లో మెరిసిపోవచ్చు. ఈ ప్రత్యేకమైన పోటీలో ప్రతిభావంతులైన వ్యక్తులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి డీజే మాస్ట్రోగా మారడానికి అవకాశాన్ని అందిస్తుంది. ఈ ఛాలెంజ్లో వ్యక్తిగత కళాకారులు, సృజనాత్మక బృందాలకు అవకాశం కల్పించారు. ఈ పోటీలో టాప్ 10 ఎంట్రీలను ఎంపిక చేశారు. ఇక వేవ్స్ 2025లో గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. ఫైనలిస్టులు ఇందులో ప్రత్యక్ష ప్రదర్శన ఇస్తారు. ఎంపికైన విజేతలు గణనీయమైన నగదు బహుమతులు అందుకుంటారు. వీరికి ప్రమోషనల్ మెటీరియల్స్లో పాల్గొనే అవకాశంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. వేవ్స్ 2025లో భాగంగా క్రియేట్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ కింద మేక్ ద వరల్డ్ వేర్ ఖాదీ ఛాలెంజ్ను ప్రారంభించారు. ఖాదీ దుస్తులు ఏ వయసు వారికైనా నాటికి నేటికి ఏనాటికి వన్నె తగ్గని హుందాతనం ఉట్టిపడే ఆకర్షణీయమైన దుస్తులు. భారతదేశ ఐకానిక్ ఫ్యాబ్రిక్ ఖాదీని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే మహోన్నత సంకల్పంతో మేక్ ద వరల్డ్ వేర్ ఖాదీ ఛాలెంజ్ను ప్రారంభించారు. ఈ ప్రత్యేకమైన పోటీ ప్రకటనల నిపుణులు, సృజనాత్మక ఫ్రీలాన్సర్లు, డిజైనర్లను ఆహ్వానిస్తోంది. ఖాదీ వస్త్రాల బ్రాండ్ ఇమేజ్ను పెంచడం, ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన ఫ్యాషన్, సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా ఖాదీకి గుర్తింపు తీసుకురావడం ఈ ఛాలెంజ్ లక్ష్యం. ఖాదీని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశమిది. డిజిటల్, ప్రింట్, వీడియో లేదా ప్రయోగాత్మక ఫార్మాట్లలో డిజైన్ రూపొందించవచ్చు. ఈ ఛాలెంజ్లో విజేతలు ఖాదీని అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన బ్రాండ్గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తూనే తమ వృత్తిపరమైన ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు గుర్తింపును, అవకాశాలను పొందుతారు. ఈ 3 ఛాలెంజ్లను సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జనవరి 27న ఒడిశాలోని భువనేశ్వర్లో ప్రారంభించారు. వేవ్స్ బజార్ అనేది మీడియా, వినోద పరిశ్రమలకు అంతర్జాతీయ మార్కెట్గా పేర్కొనవచ్చు. ఇక్కడ కొనుగోలుదారులు, విక్రేతలు పరస్పరం కనెక్ట్ అవ్వడానికి, అవకాశాలను అందిపుచ్చుకొని సహకారం అందించుకోవడానికి, తమ వృత్తిలో ఎదగడానికి వీలుగా చర్చలు జరపడానికి అవకాశం కల్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు నైపుణ్యాలను, ప్రాజెక్టులను ప్రదర్శించడానికి, బహుళ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి, ప్రొఫైల్ను, నెట్వర్క్ను సమర్థంగా రూపొందించడానికి వేవ్స్ సదస్సు అవకాశం కల్పిస్తుంది. ఈ సదస్సులో భాగంగా ఫిల్మ్, వీడియో ప్రొడక్షన్ పరికరాలను, అధునాతన కెమెరాలు, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ సాధనాలు, సౌండ్ అండ్ ఆడియో ప్రొడక్షన్ సిస్టమ్స్ మొదలైన వాటిని ప్రదర్శిస్తారు. సంబంధిత నైపుణ్యాలు, సాంకేతికతలపై వర్క్షాపులు, మాస్టర్ క్లాసులు నిర్వహిస్తారు. సదస్సులో పాల్గొనే వారి సామర్థ్యాలను మెరుగుపరచడానికి శిక్షణ ఇస్తారు. వేవ్స్ 2025 సుసంపన్నమైన మన దేశ సాంస్కృతిక వారసత్వం, ఆధునిక సృజనాత్మకత, విశిష్ట సంగమాన్ని సూచిస్తుంది. సమకాలీన సృజనాత్మకతతో దేశ సంప్రదాయాలను సమ్మిళితం చేస్తుంది. ప్రపంచ శ్రవ్య దృశ్య వినోద సదస్సు మీడియా, వినోద రంగాల్లో దేశ ప్రతిభను ప్రదర్శించే వేదిక. మన దేశ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను పెంపొందించడంలోనూ, మీడియా, వినోద రంగంలో ప్రపంచంలో భారత్ స్థానాన్ని పటిష్టం చేయడంలో ప్రభుత్వ నిబద్ధతను ఈ సదస్సు తెలియచేస్తుంది. భారతీయ పరిశ్రమ స్థిరమైన, శక్తివంతమైన మీడియా, వినోద రంగాలను సృష్టించే లక్ష్యాన్ని సాధించడానికి ప్రపంచ వ్యాపార భాగస్వాములతో సహకరించడానికి సిద్ధంగా ఉంది. వేవ్స్ సదస్సుపై ఆకాశవాణి అందించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన, వ్యాఖ్యానం జి. అరుణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.